చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా 3:22, పేజీ నెంబర్ 629. ఇర్మియా 3:22 అందరం కలిసి చదువుదాం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. అలా చదువుదాం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలలో యోగ్యముగా పాలు పొందినట్లు మనకందరికీ సహాయము చేయునుగాక. ఇక్కడ మాటల్లో గమనిస్తే ఒక ప్రాముఖ్యమైన మాట, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకు? విశ్వాసానికి మరమ్మతులు అవసరం, విశ్వాసానికి రిపేర్ అవసరం. రిపేర్ అంటే ఇప్పుడు ఒక సైకిల్ ఉందండి, సైకిల్ సరిగ్గా నడవట్లా, ఏం చేయాలా? దాన్ని రిపేర్ చేయాలా. అలాగే ఒక బైకు నడవట్లా, ఏం చేయాలా? మెకానిక్ దగ్గరకు పోయి రిపేరు చేయించాలి. ఇప్పుడు మనకు మన విశ్వాసం బాగు చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. మన విశ్వాసము బాగు చేయబడవలసిన అవసరత ఉంది. విశ్వాసానికి రిపేర్ రావడం ఏంటి? సరే, ఏదన్నా నిజంగానే సైకిలు, మోటార్ సైకిలు, కార్లు రిపేర్ వచ్చినాయి అంటే అది వేరే సంగతి. కానీ మనిషికి కూడా రిపేర్ వస్తుంది, మన మనుషులకు కూడా రిపేర్ వస్తుంది. ఏంటది? జాయింట్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు, లేకపోతే తల నొప్పులు, లేకపోతే గుండె నొప్పులు, పొట్ట నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు రిపేర్లు చేసుకోవాలి వీటికి. లేకపోతే కష్టం. మోకాళ్ళ నొప్పి వస్తే మోకరించలేము, అరికాళ్ళు నొప్పులు వస్తే నడవలేము, తలకాయ నొప్పి వస్తే అసలు నెమ్మదిగా ఉండలేము, గుండె నొప్పి వస్తే ఇక అంతే సంగతులు, కడుపు నొప్పి వస్తే తట్టుకోలేము. సరే, అందువలన వీటన్నిటికీ రిపేర్లు ఉన్నాయి కనుక డాక్టర్ ఉన్నారు, వాటికి డాక్టర్ గారు రిపేర్ చేస్తారు. అట్లనే బైకులు ఉంటాయి, బైకులు, సైకిల్స్, మెకానిక్లు ఉంటారు, వాళ్ళు రిపేర్ చేస్తారు. కానీ విశ్వాసాన్ని రిపేర్ చేయవలసింది మాత్రం దేవుడే. విశ్వాసాన్ని బాగు చేయాల్సింది మాత్రం దేవుడే. సరే, మన విశ్వాసాన్ని బాగు చేయవలసింది దేవుడే. అంటే నా తలంపు మనం చేసుకోలేమా? మనం బాగు చేసుకోలేమా? ఇప్పుడు మనం చూడండి, తలనొప్పి వస్తే మనం బాగు చేసుకోగలుగుతామా? లేదు కదా, డాక్టర్ గారే బాగు చేయాలి. అట్లనే విశ్వాసం కూడా మనం బాగు చేసుకోలేము. విశ్వాసాన్ని కూడా దేవుడే ఏం చేయాలా? బాగు చేయాలా. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అన్నాడు. కనుక అవిశ్వాసుల యొక్క అవిశ్వాసాన్ని బాగు చేయు దేవుడు. కనుక దేవుడే చేయగలిగిన కొన్ని పనులు ఉంటాయండి, అది ఎవరు చేయలేరు. సరే, కొన్ని విషయాలు దేవుడే చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఇక ఏ మానవుడు, ఏ నిపుణుడు, ఏ నిష్ణాతులు కూడా ఏమీ చేయలేరు. కనుక దేవుడే చేయవలసిన కొన్ని ఉంటాయి, అది ఆయనే చేయాలి. ఇప్పుడు మన అవిశ్వాసం బాగు చేయబడాలంటే ఖచ్చితంగా ఆయన అవసరం. మన అవిశ్వాసం మరమ్మతుకు గురైంది అంటే, క్షమించండి, మన విశ్వాసం మరమ్మతుకు గురైంది. జరా, మన విశ్వాసం మరమ్మతుకు గురైంది. ఇప్పుడు దానికి రిపేర్ వచ్చింది కనుక కొనసాగలేకపోతున్నాం. మనం అసలు ఎలాంటి వాళ్ళు ఉండాలని చెప్తున్నాడు దేవుడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ పోవాలంట మనం. ఇప్పుడు మనము విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువును వెంబడించలేని విశ్వాసంలో రిపేర్ వచ్చిన వాళ్ళంగా ఉన్నాం, విశ్వాసంలో లోపం వచ్చిన వాళ్ళుగా ఉన్నాం. ఈ లోపం సరిచేయబడితేనే మళ్ళీ తిరిగి ఆయన వైపు చూస్తూ ఆయన వెంబడించగలుగుతాం, కొనసాగలుగుతాం, విశ్వాసంలో కొనసాగలుగుతాము, భక్తిలో నిలకడగా ఉండగలుగుతాము, దేవుని ఏర్పాట్లో నడుచుకునే వారు ఉండగలుగుతాము, దేవుని కొరకు మన జీవితాలు జీవించగలుగుతాము. ఇదంతా కూడా విశ్వాసం బలంగా ఉంటేనే, బాగా విశ్వాసము కలిగి ఉంటేనే. విశ్వాసానికి
కొలతలు ఉన్నాయి, తెలుసా మీకు? విశ్వాసానికి కొలతలు ఉన్నాయి. ఏంటి ఆ కొలతలు? ఒక స్థాయిలు ఉన్నాయి, విశ్వాసానికి స్థాయిలు ఉన్నాయి. ఆవగింజంత విశ్వాసం, అత్యంత తక్కువ స్థాయి ఏంటంటే ఆవగింజంత విశ్వాసం. బలమైన విశ్వాసం అంటే అది అన్నిటికంటే ఎత్తైన విశ్వాసం. అందుకే విశ్వాస పరిమాణం, మన విశ్వాస పరిమాణం ఎలా పెంచుకుంటూ పోవాలంటే అది మనను మించి ఇంకా ఎక్కువైన స్థాయిలో మన విశ్వాసం ఉండాలి. అది అత్యంత ఎక్కువైన పరిమాణం గల విశ్వాసం. చూసారా తేడాను? ఆవగింజంత విశ్వాసం ఉంది, తర్వాత ఎత్తైన విశ్వాస పరిమాణం, ఎత్తైన విశ్వాసం ఉంది. అంటే ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. కనుక అవన్నీ అధిగమించాలంటే మన అవిశ్వాసం బాగు చేయబడాలి. మన విశ్వాసానికి లోపం వచ్చింది కనుక ఆ విశ్వాసం సరిచేయబడి, అవిశ్వాసం బాగు చేయబడి దేవుని కొరకైనటువంటి ప్రజలుగా మనం జీవించాలి. సరే, అనేక మంది దేవుని ప్రజలుగా చేయబడ్డ తర్వాత కూడా, సరే దేవుని ప్రజలుగా చేయబడక మునుపు వేరే సంగతి, వాళ్ళకి ఎట్టాకు దేవుని గురించి నమ్మకం లేదు కనుక విశ్వాసులు కాదు వాళ్ళు. కనుక మనం దేవుణ్ణి నమ్మాము, విశ్వాసులము. మనల్ని ఏమని పిలుస్తున్నారు? విశ్వాసులమని పిలుస్తున్నారు, విశ్వాసులము. కనుక మనం విశ్వాసములో కొనసాగవలసిన వారుగా ఉండాలంటే విశ్వాసం బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలంట? ఆరోగ్యంగా ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలంట? బలముగా ఉండాలి. విశ్వాసం ఎలా ఉండాలా? ఏమాత్రం సందేహించినదిగా ఉండాలి. కనుక ఇట్లా ఉండాలి అంటే అది మనం ఎట్లా అంట, మన విశ్వాసంలో లోపము అంటే ఆ లోపమును తీసివేసే వ్యక్తి మనకు కావాలి, ఆయనే దేవుడు. కనుక ఆయన అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా మీ విశ్వాసమును తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఎవరండి? అవిశ్వాసంలో ఉన్న వారందరూ ఏమైపోతున్నారంట? భ్రష్టులైపోతున్నారు. అవిశ్వాసులు ఉన్నవారు భ్రష్టులైపోతున్నారు. భ్రష్టులు అంటే దేవుని వాక్యము చదవరు, దేవుని వాక్యము వినరు, ప్రార్థన చేసుకోరు, ప్రార్థించినప్పుడు రారు, మందిరానికి వెళ్ళరు, దేవుని కొరకై ఏమాత్రం ప్రయాసపడిన వారు ఉంటారు, లేకపోతే ఈ లోకంలో తమకిష్టం వచ్చినట్లు జీవించే వారు ఉంటారు. పైకి మాత్రమే భక్తి కానీ దాన్ని ఆశ్రయించలేని వారుగా ఉంటారు. దేవుని కొరకైన భయభక్తులు కలిగి జీవించలేని వారు ఉంటారు. పైకి మాత్రమే భక్తి, చూడ్డానికే భక్తి, లోపల దాని శక్తిని ఆశ్రయించలేని వారు. కనుక అటువంటి వారుగా ఉంటే నష్టం తప్ప ఏ ప్రయోజనము పొందలేరు. అందువల్ల ఏం చేయాలా? ఆ నష్టాలన్నీ పూడ్చబడాలంటే మన అవిశ్వాసం బాగు చేయబడాలి. కనుక ప్రియులారా, ఎలాంటి వాళ్ళు, ఎలాంటి అనుభవాల్లో ఈ అవిశ్వాసానికి గురైపోయి వాళ్ళు ఇబ్బంది పడ్డారో, వాళ్ళ అవిశ్వాసాన్ని దేవుడు యేసుప్రభు ఎలా బాగు చేశాడో కొంతమందిని మనం చూసుకుంటాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని వాక్యములో లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం దయచేసి చూడండి. లూకా 19:5. లూకా 19:5 ఏం రాయబడింది అక్కడ? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ ఈ మాట గమనించండి. యేసు ప్రభు జక్కయ్యను చూసి ఏమంటున్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. కనుక జక్కయ్య అనే వ్యక్తిని చూస్తున్నాం మనం. పొట్టి జక్కయ్య. ఎవరు ఈ వ్యక్తి అంటే విశ్వాసములో లోపమున్నవాడు. అంటే ఇక్కడ గమనించండి, దేవుణ్ణి చూడాలని, అంటే యేసు ప్రభువుని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. పొట్టివాడైన కారణం చేత మేడి చెట్టు ఎక్కాడు. అల్లంత దూరాన్ని యేసు ప్రభు ఉండగా అదిగో వస్తున్నాడంట ప్రభు, ఆయన చూడాలా, ఇంతమంది జనాల్లో నేను ఆయన చూడలేకపోతున్నాను కనుక నేను ఆయన చూడాలనే ఉద్దేశంతో పొట్టివాడైన కారణం చేత మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్న ఆయన ఉద్దేశాన్ని గమనించండి. యేసు ప్రభు అందు ఎంతో కొంత విశ్వాసము ఉన్నది, ఎంతో కొంత విశ్వాసం, ఆయన మీద నమ్మిక ఉంది. ఈయన అనేక మందిని బాగు చేస్తున్నాడంట,
ఈయన అనేక సమస్యలు పరిష్కారం చేస్తున్నాడంట, ఈయన సమస్తమును బాగుగా చేయువాడుకున్నాడంట అని చూసి, అబ్బా ఈయన ఎవరో అని చూడగోరి చెట్టు ఎక్కాడు. మంచిది. యేసుప్రభు ఆడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాలి అంటే సంతోషంగా జక్కయ్య కూడా యేసుప్రభుని చేర్చుకున్నాడు ఇంట్లో. చేర్చుకున్న తర్వాత అసలు కథ ప్రారంభమైంది. ఏంటంట, ఆయనలో అవిశ్వాసి బయటపడ్డాడు. ఆయనలో ఉన్న అవిశ్వాసి లక్షణాలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే, యేసుప్రభు ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఏమంటున్నారంట అక్కడ ఉన్నవాళ్ళు, అనేకులు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, ఈయనెవరయ్యా బాబు, ఈయన ఎంతో భయంకరమైన పాపి కదా, ఈయన ఇంట్లో భోజనం చేస్తాకు వచ్చాడేంటి యేసుప్రభు అని అనుకుంటున్నారంట వాళ్ళు. యేసుప్రభు అనుకున్నాడు, ఈ మనుషుడు పాపి, ఈ మనుషుడు ఏంటంట పాపి అయిన మనుషుడు, ఇతని దగ్గర బస్ చేయడానికి వచ్చాడు ఈ యేసుప్రభు అని అనుకుంటా ఉండగా వాళ్ళు సణుక్కుంటున్నారంట జక్కయ్యను గురించి. ఇతడు చాలా చెడ్డవాడు, ఇతడు చాలా పాపములు ఉన్నాడు. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, అక్కడ జక్కయ్యలో ఉన్న ఏదో కొద్ది విశ్వాసం గలవాడే, కానీ అతని విశ్వాసంలో కొద్ది లోపం ఉంది. అవిశ్వాసి యొక్క లక్షణాలు అతనిలో కనబడుతున్నాయి. అందుకే జక్కయ్య ఏమంటున్నాడు, వెంటనే ఆ సంగతిని జక్కయ్య గమనించి ఏమంటున్నాడంటే ఒప్పుదలకు వచ్చి, ప్రభువా నేను అన్యాయంగా సంపాదించాను, దాన్ని మరలా ఎవరిది వాళ్లకు ఇచ్చేస్తాను. అక్కడ చూడండి 8వ వచనం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనను తీసుకునే ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. నేను ఎంతో అన్యాయస్తుడను, అవిశ్వాసం కలిగి ఎన్నో తప్పుడు పనులు చేశాను అని ఒప్పుకుంటున్నాడు. కనుక యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోకి ప్రవేశించినప్పుడు జక్కయ్యలో ఏమైందంట, పాపం బయటకు వచ్చింది. అతను అవిశ్వాసంతో చేసిన పనులు బయటపడ్డాయి. వెంటనే సంధించబడ్డాడు, తన పాపం సరి చేసుకుంటున్నాడు. అయ్యా నేను ఎంతో అన్యాయస్తుడను, ఎంతోమంది బీదలను బాధించాను, ఇప్పుడు నా ఆస్తిలో వాళ్ళకు నా భాగాన్ని ఇచ్చేస్తాను. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు 9వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య ఏ ఉద్దేశంలో ఉండి ఆయన అవిశ్వాసిగా ఉన్నాడంటే, నేను ధనవంతుడను, బోల్డ్ సంపాదించుకున్నాను, నాకు అసలు ఏమీ, ధనవంతుడైనటువంటి ఆ పరిస్థితి కలిగి అతిశయిస్తున్నాడు. అయితే ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయనలో ఉన్న అవిశ్వాస జీవితం బయటకు వచ్చింది. అది యేసు ప్రభు సరిచేసే ఆడేమన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఈ వ్యక్తి తన పాపాలు ఒప్పుకుంటూ వచ్చాడు, ఈ వ్యక్తి తన అవిశ్వాసాన్ని విడిచిపెడుతూ వచ్చాడు, ఈ వ్యక్తిలో విశ్వాసాన్ని నేను చూడగలుగుతున్నాను అని యేసు ప్రభు తనలో ఉన్న అవిశ్వాసాన్ని సరిచేయడం ద్వారా విశ్వాసిగా మార్చబడిన జక్కయ్య ఆనాడు యేసు ప్రభు చేత లోకంలో ప్రకటించబడ్డాడు. ఏమని, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది కనుక, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను కనుక, అవిశ్వాసంలో నశించిపోతున్న జక్కయ్య రక్షించబడు కొరకు నేను తన ఇంటికి వచ్చాను. అతడు తన పాపాలు ఒప్పుకున్న కారణం చేత అతను రక్షించబడి విశ్వాసిగా చేయబడ్డాడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, జక్కయ్యలో ఉన్న అవిశ్వాసాన్ని యేసుప్రభు బాగు చేశాడు. ఆనాటి నుండి జక్కయ్య మంచి విశ్వాసి. సరే, ఎరికో పట్టణంలో జక్కయ్య మంచి విశ్వాసిగా మారిపోయాడు కనుక, అట్లా తన అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసిగా మార్చి జక్కయ్యను మార్చిన దేవుడు యేసు ప్రభు. కనుక అట్లా అతని అవిశ్వాసం బాగు చేయబడి విశ్వాసంలోకి వచ్చిన అనుభవం జక్కయ్య జీవితంలో మనం చూస్తున్నాం. ఇది మొదటిది. రెండవ చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 16:23. అక్కడేముంది, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాను. ఇక్కడ పేతురులో అవిశ్వాసం. ఏంటి పేతురులో అవిశ్వాసం? యేసుప్రభు ఏమంటున్నాడు? యేసుప్రభు అప్పటికే చాలా విషయాలు చెప్పాడు. పేతురు నువ్వు చాలా ధన్యుడువు,
నీ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువని పేతురుని ఉద్దేశించి చెప్పిన మాటలు చెప్పిన యేసు ప్రభు తర్వాత ఒక విషయం చెప్తున్నాడు. ఏమంట? ఇదిగో నేను అన్ని జనుల చేతికి అప్పగింపబడుతున్నాను. తర్వాత అనేకులు నేను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినాన్న తిరిగి లేచేవాడుకుంటాను. కనుక నాకెంతో కఠినమైన శ్రమ రాబోతూ ఉంది. నన్ను అనేక హింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు, నన్ను బంధించే వాళ్ళు ఉన్నారు, నన్ను చిలువ వేసేవాళ్ళు ఉన్నారు. అయితే నేను చనిపోయినా కూడా తిరిగి మూడవ దినాన్ని లేస్తానని చెప్తున్న ఈ సంగతిని పేతురు గమనించట్లా. ఎందుకు కారణం అంటే అవిశ్వాసంతో ఉన్నాడు, తన విశ్వాసం లేని వాడుకుంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడు? 22వ వచనం, పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక. ఏమంటున్నాడు? అది నీకెన్నడూ కలుగుదని చెప్తున్నాడు. ఏంటి అది? సులువ కార్యం గురించి. యేసు ప్రభు ఏమో నేను అనేకుల కొరకు చనిపోతున్నాను, అనేకుల పాపాల కొరకు చనిపోతున్నాను, నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాను, అనేక బాధలు ఉన్నాయి నాకని చెప్తుంటే ఆ దేవుడు నిర్ణయించిన కార్యం అది, అలాగా జరిగించాలని యేసు ప్రభు తలుస్తుంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నీకు అది దూరమగునుగాక, ప్రభువా అది నీకెన్నటికీ ఆ శిక్ష నీకు పడకుండునుగాక, ఆ సిలువను నువ్వు మోయకుందువుగాక. అంటే ప్రవచనాలు చేసేస్తూ ఉన్నాడు యేసు ప్రభు దగ్గర. ఎవరు? పేతురు. అప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు? సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులని ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులను ఆలోచించకుండా ఉన్నావు. ఈ రోజుల్లో మనుష్య రీతిగా ఆలోచించే వాళ్ళందరూ అవిశ్వాసులే, అవిశ్వాసంలో పడిపోయిన వాళ్ళే. మందిరం అంటే మనసులో మనుష్య సంగతులను గురించి ఆలోచిస్తున్న అందరూ కూడా ఎలాంటి వాళ్ళంట? అవిశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు, విశ్వాసంలో లోపం ఉన్నవాళ్ళు. కనుక మనుష్య రీతిగా ఆలోచించే వాళ్ళందరూ అవిశ్వాసులు, విశ్వాస లోపం గల వాళ్ళు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తనలో విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. పేతురు ఏమనుకుంటాడు? ఏమనుకుని ఉంటాడు? నేను యేసు ప్రభు శిష్యుడిని, అసలు నాకు ఎదురే లేదు, నేనేం చెప్పినా చెల్లుద్ది అనుకుని ఉంటాడు. కానీ యేసు ప్రభు ఖండించాడు, నువ్వు చాలా మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు, అవిశ్వాసం సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తున్నావు, నువ్వు నా వెనకకు వెళ్ళు, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నాకు ముందు వెళ్ళిపోతున్నావు, నువ్వు నన్ను వెంబడించు అని గద్దించి వెనకకు పంపించాడు. అందుకే కిందేముంది 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలా? తను ఉపేక్షించుకుని తన చిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. నువ్వు నన్ను వెంబడించవలసిన వాడివి కదా, నువ్వేంటి నాకు సమానంగా చెప్తున్నావు? నేను చెప్పవలసి నువ్వు చెప్తున్నావు. నువ్వు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు. కనుక నీళ్ళు ఏముందంటే అవిశ్వాసం ఉంది. ఇప్పుడు అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసం గల వ్యక్తిగా పేతురుని మార్చిన యేసుప్రభు. అక్కడి నుండి అతడు కొద్దిగా జాగ్రత్త పడడానికి కారణం అయింది. అట్లా పేతురులో ఉన్న అవిశ్వాసమును బాగు చేసిన యేసు ప్రభు. అయితే ఇతడు అనేక పర్యాయాలు అవిశ్వాసం. ఒకసారి యేసు ప్రభు నీళ్ళ మీద నడిచి వస్తుంటే, ప్రభువా నేను కూడా నడుస్తానంటే నడువు అన్నాడు. విశ్వాసం చేత నడవడం ప్రారంభించాడు. 4 అడుగులు ఇంగానే మునిగిపోతున్నాడు. ఏంటంటే అతనిలో ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. విశ్వాసిగానే ప్రారంభించి నడిచాడు 4 అడుగులు, 5వ అడుగు మునిగిపోతున్నాడు. కనుక అవిశ్వాసం వచ్చేసింది. ఇతడు అవిశ్వాసిగా ఎన్నోసార్లు చేయబడి మళ్ళా అవిశ్వాసం బాగు చేయబడి విశ్వాసంలోకి వచ్చిన అనుభవం పేతురికి బాగా ఎక్స్పీరియన్స్. ఒకసారి అయితే నేను నీ కొరకు చనిపోతానన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నువ్వు కోడి కుయ్యకు మునిపే నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావు, అవిశ్వాసం మాటలు చెప్తావు అన్నాడు. అట్లనే అవిశ్వాసం. తర్వాత మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ బలపరిచి విశ్వాసంగా ఉండాలని బలపరిచాడు. పేతురు జీవితంలో ఎన్నో పర్యాయాలు విశ్వాసములో తన్నగిల్లి అవిశ్వాసిగా ఎన్నో చేశాడు, ఎన్నో మాట్లాడాడు. అయితే యేసు ప్రభు మరలా పేతురుని విశ్వాసిగా బలపరిచిన యేసు ప్రభు. కాబట్టి పేతురు యొక్క అవిశ్వాసమును గద్దించి తనలో విశ్వాసాన్ని తీసుకొచ్చిన యేసు ప్రభు. ఇది 2వ సంగతి. 3వ చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. దయచేసి చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం.
తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు సుడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. ఇక్కడ మనం గమనిస్తున్నాము, తోమ అనేటువంటి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు తోమ. మన భారతదేశానికి యేసు ప్రభుని గురించి సువార్త తీసుకొచ్చినవాడు. పేతురేమో శిష్యులకు హెడ్, ఈయనేమో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. ఈయన ఏమంటాడంటే, ఏమంటాడు, నేను ఆయన గాయముల గుర్తులో వేలుబెట్టు చూస్తేనే కానీ నమ్మను. ఏమన్నాడు యేసు ప్రభు? ఏమన్నాడు? 27వ వచనంలో, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము, అవిశ్వాసివి కాక అవిశ్వాసము గలవాడవై ఉన్నావు కనుక ఏమంట, ఇప్పుడు నువ్వు విశ్వాసము గలవాడుగా చేయబడాలి. తోమా యేసు ప్రభుని అనుమానించాడు. ఎందుకంటే ఇక ఆయన చనిపోయాడు, ఇక ఆయన మళ్ళీ మనకు కనపడ్డు, ఇక ఆయన మళ్ళీ మన దగ్గరికి వచ్చేది లేదులే, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనుకున్నాడు. అందుకనే యేసు ప్రభు వాళ్ళని దర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ లేడు. యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆయన ఏం బిజినెస్ పెట్టుకున్నాడో మనకు తెలియదు, ఏ వ్యాపకంలో విషయం వెళ్ళాడో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు లేడు. మళ్ళీ ఆయన తర్వాత తోమా తిరిగి వచ్చిన తర్వాత శిష్యులు చెప్పారు, ప్రభు వచ్చాడయ్యా, మమ్మల్ని కలుసుకున్నాడు, మేము ఆయన చూసాము, నువ్వు కూడా ఉంటే బాగుండేది తోమా అంటే, లేదు నేను ఆయన నమ్మను, ఆయన చేతుల మేకుల గుర్తులో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడు. ఆయన ప్రక్కలో బల్లిం పొడి పొడిచారు కదా, అక్కడ వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. కనుక యేసు ప్రభువుని అనుమానించిన తోమ. కనుక మనం కూడా ఈ దినాల్లో యేసు ప్రభుని ఎక్కువ అనుమానిస్తూ ఉంటాం, అవిశ్వాసంలో పడిపోతుంటాం. అందువల్ల అలాంటి అవిశ్వాసంలో తోమ యేసు ప్రభు ఏమంటున్నాడు, నా ప్రక్కలో వేలుంచి నన్ను చూడు, నా ప్రక్కలో వేలుంచి నీ గుర్తుబట్టి నువ్వు ఇప్పుడు ఏమంట, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. అతని అవిశ్వాసాన్ని బాగు చేసిన యేసు ప్రభు. ఈ దినాల్లో మన అవిశ్వాసం బాగు చేయబడాలి. అవిశ్వాసం బాగు చేయబడితే ఆయన మీద మనకు బలమైన నమ్మకం ఉంటుంది. ఆయన నమ్మిన వారంగా మనము ఎక్కడ కూడా తొణకని బెణకని వారంగా, కదలని స్థిరమైనటువంటి వారంగా ఉండేవాళ్ళుగా మనం ఉంటాం. తోమ అవిశ్వాస అయిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు అవిశ్వాసాన్ని బాగు చేసి ఆయన విశ్వాసిగా మార్చాడు. కనుక అట్లా మన విశ్వాసం కూడా బాగు చేయబడి అవిశ్వాసంలో నుంచి తోమా వలె విశ్వాసంలోకి వచ్చేవారుగా మనం ఉండాలి. అప్పుడు అంటున్నాడు అతడు, నా దేవా నా ప్రభువా, అయ్యా నీవే దేవుడు అంటున్నాడు, నీవే ప్రభు, నీవే, ఇక ఎవరు లేరు, నువ్వు తప్ప ఇక ఎవరు దేవుడు లేడు, నువ్వు తప్ప ఇక ఎవరు ప్రభువు లేరు అని ఒక నిశ్చయతలోనికి వచ్చాడు. కనుక అట్లా తోమా అవిశ్వాసం బాగు చేయబడి విశ్వాసం గలవాడుగా మార్చబడిన ఆ అనుభవం యేసు ప్రభు ద్వారా కలిగింది. ఇది తోమా యొక్క జీవితంలో జరిగిన సంగతి. ఇది 3వది. 4వది చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 6-7 వచనాలు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 6-7 వచనాలు దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 22 6-7 వచనాలు. నేను ప్రయాణం చేసు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. చాలండి. ఎవరైనా పౌలుగా మార్చబడిన సౌలు. ఈ సౌలును యేసు ప్రభు ఒకసారి దర్శించాడు. ఏం దర్శించాడు? తన స్వరం వినిపించి పరలోకములో ఒక గొప్ప వెలుగు అతని మీద పడేటట్లు చేసి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అనేటువంటి స్వరము, యేసు ప్రభు స్వరం వినపడేటట్లు చేసి సౌలును దర్శించిన యేసు ప్రభు. ఇక్కడ నా తలము చూడండి, అక్కడ అతడు సౌలుగా ఉన్నాడు, ఇంకా పౌలుగా మారలేదు, సౌలుగా ఉన్నాడు. అతడు కూడా యోధుడే, అతడు కూడా బెన్యామీను గోత్రికుడే, అతడు కూడా ధర్మశాస్త్రం తెలిసిన వాడే. అయితే యేసు ప్రభువుని ద్వేషిస్తాడు. అయితే యేసు ప్రభువు నందు విశ్వాసము ఉంచలేదు. దేవుడంటే ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు ఉన్నాడు, కానీ నూతన నిబంధన ప్రకారం యేసు ప్రభువు ఉన్నాడనేటువంటిది నమ్మని వ్యక్తి.
కనుక ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అవిశ్వాసి వలె ప్రవర్తిస్తున్న సౌలు. కనుక యేసు ప్రభు దర్శించి ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. యేసు ప్రభువుకు లోబడనటువంటి అవిశ్వాసము గల సౌలు, యేసు ప్రభువుకు లోబడనటువంటి లోబడాల. యేసు ప్రభువుకి దేవుడు ఉన్నాడంట, ధర్మశాస్త్రం కూడా ఉందంట, 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయంట, దేవాలయం కూడా ఉందంట, అవన్నీ పాటిస్తున్నాడు. కానీ యేసు ప్రభు రక్షణను గురించి అవగాహన లేనివాడు, యేసు ప్రభు యొక్క నిబంధన లేకపోతే ఆయన యొక్క జీవితాన్ని గురించి తెలియని అవిశ్వాసులు ఉన్న వ్యక్తి. యేసు ప్రభు సంఘాన్ని నిర్మాణం చేస్తానికి వచ్చి సంఘ నిర్మాణం చేశాడని గ్రహించలేని వ్యక్తి. అందువలన యేసు ప్రభువుని నమ్మని వ్యక్తిగా ఉన్నాడు, యేసు ప్రభువు లోబడని వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి సౌలు పౌలుగా మార్చబడు కొరకు యేసు ప్రభు అతను దర్శించాడు. యేసు ప్రభు దర్శించకమునిపేమో అవిశ్వాసంతో సంఘాన్ని పాడు చేస్తున్నాడు, విశ్వాసులను పాడు చేస్తున్నాడు, అంటే విశ్వాసులను బెదిరిస్తున్నాడు. తర్వాత యేసు ప్రభు నమ్మిన వాళ్ళని చంపుతున్నాడు. ఇతడు లోబడని వాడుగా, యేసు ప్రభుకు లోబడని వాడు అవిశ్వాసిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అనగానే ఇప్పుడు ఆయన యేసు ప్రభు సోద దర్శించబడి ఆయన మారిపోయాడు, పౌలుగా మార్చబడ్డాడు. ఆయన జీవితం మార్చబడింది, అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి మార్చబడిన వాడుగా ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు దర్శించి గద్దించాడో పౌలు యేసు ప్రభువుకు లోబడిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు యేసు ప్రభు విడిచి వెళ్ళిన పరిచర్య అంతటిని భుజాల మీదకి ఎత్తుకున్న వాడుకున్నాడు. యేసు ప్రభు పనులన్నింటినీ కూడా బాధ్యతగా నెరవేర్చిన వాడుకున్నాడు. లోబడనటువంటి అవిశ్వాస సంబంధమైన ఈ సౌలు ఇప్పుడు లోబడి పౌలుగా మార్చబడ్డాడు. కనుక యేసు ప్రభు అతని అవిశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసిగా మార్చి, అందుకే పౌలు ఏమన్నాడు 2 తిమోతి 4:7 ఏమన్నాడు? 2 తిమోతి 4:7 అక్కడ ఏముంది? చదవండి. 2 తిమోతి 4:7 అక్కడ ఏముందంటే, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. కనుక విశ్వాసము కాపాడుకుంటుని. కనుక అవిశ్వాసిగా సంఘం మీద తిరుగుబాటు చేసిన సౌలు ఇప్పుడు దేవుడు యేసుప్రభు దర్శించిన కారణం చేత విశ్వాసిగా మారి సంఘాన్ని నిర్మాణం చేయడానికి తన బాధ్యత కలిగిన వాడుకున్నాడు. యేసుప్రభుకు లోబడిన వాడుగా విశ్వాసిగా ఉన్న పౌలుగా మార్చబడ్డాడు. ఇది 4వ. 5వ చూడండి, ఒక విషయం చూపించిన ముగిస్తా. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. యేసు ప్రభు కలవరం వచ్చిందంట. ఏంటి కలవరం? ఇస్కరియోతు యోధ అనే ఒకడు యేసు ప్రభువుని అప్పగించే అవిశ్వాస సంబంధం. ఇంకా చెప్పాలంటే పడిపోయిన విశ్వాసం, ఇంకా చెప్పాలంటే పతనమైపోయిన విశ్వాసం, ఇంకా చెప్పాలంటే తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకున్న విశ్వాసం. యేసు ప్రభు అతని అవిశ్వాసం బాగు చేయాలని ఎంతో ఆలోచించాడు, ఎన్నోసార్లు గద్దించాడు. కానీ ఆ వ్యక్తి లోబడలేదు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, అతని అవిశ్వాసాన్ని ఎంతగా బాగు చేయాలనుకున్న యేసు ప్రభు అతను బాగుపడలేని భయంకరంగా పతనం అయిపోయిన అల్ప విశ్వాసుడు కాదు, విశ్వాసం కోల్పోయిన భ్రష్టుడు యోధ. మన యేసు ప్రభు విశ్వాసాన్ని బాగు చేయాలని చూశాడు, కానీ యోధ ఒప్పుకోలేదు, యోధ లోబడలేదు, యోధ మళ్ళీ విశ్వాసంలోనికి రాలేదు. ఆ విశ్వాసంలో ఏమైపోయినాడంటే ఆయన చాలా ఘోరమైనటువంటి తీర్పు పొందిన వ్యక్తిగా అయిపోయాడు. విశ్వాసం కోల్పోయి విశ్వాస భ్రష్టుడైపోయి, విశ్వాసం బాగు చేయబడక విశ్వాస భ్రష్టుడై నశించిపోయి తన్ను తానే ఏం చేసుకున్నాడు? మరణానికి పాత్రుడిగా చేసుకున్న ఇస్కరియోతు. సరే,
విశ్వాసం బాగు చేస్తాడు యేసు ప్రభు. బాగు చేయబడితే జక్కయ్య వలె మనం ఆయన అబ్రహాం కుమారులుగా చేయబడతాం. విశ్వాసం మరి అవిశ్వాసం బాగు చేయబడిన పేతురు వలె మనం కూడా బాగు చేయబడడానికి విశ్వాసం బాగు చేయబడి మంచి విశ్వాసం గలవారు ఉండాలంటే పేతురు వలె ఆయనకు అప్పగించుకునే వ్యక్తిగా ఉండాలి. లేకపోతే అవిశ్వాసగా యేసుప్రభుని అనుమానించేటువంటి తోమాలో మళ్ళా విశ్వాసం కలిగేటటువంటి ఆ మాటలు మాట్లాడినప్పుడు లోబడిన నువ్వే దేవుడు అయ్యా, నువ్వు తప్ప ఇంకెవరున్నారనేటువంటి తోమాలాగా మనం మార్చబడితే ఆయన మన గొప్ప దేవుడుగా ఉండి మనం నడిపిస్తాడు. అలాగే సౌలుగా ఉన్న అవిశ్వాసి పౌలుగా మార్చబడిన విశ్వాసి అయిన తర్వాత ఎలాగైతే లోబడి యేసుప్రభుకు లోబడేటువంటి వాడుగా చేయబడిన పౌలున్నాడు, అట్లా మనం కూడా యేసుప్రభుకు లోబడితే సంఘంలో మనకు ఎంతో ముఖ్యమైన స్థానం. అట్లనే అవిశ్వాసం బాగు చేయాలని యోధాను ఎంతగానో ప్రయత్నం చేశాడు యేసుప్రభు, కానీ అతను లోబడలా, అతను ఒప్పుకోలా. అందువల్ల విశ్వాసభ్రష్టుడై చనిపోయినాడు, పతనం అయిపోయాడు. అలాగ మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? మన అవిశ్వాసం బాగు చేయబడాలా, మన విశ్వాసంలో లోపం సరి చేయబడాలా, ప్రభువుకు అప్పగించుకునే వారికి ఉండాలా, యోగ్యముగా ప్రభు కొరకు జీవించే అనుభవంలో మనం బలలో పాలు పొందేవారుగా ఉండాలి. అలా లేకుండా అల్ప విశ్వాసం, అవిశ్వాసం లేకపోతే విశ్వాస భ్రష్టత్వంలోనే ఉంటే మనం బలలో పాలు పొందలేము. ఒకవేళ పాలు పొందినా ఏమాత్రం ప్రయోజనాలు పొందలేము. కనుక సరి చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. మన విశ్వాసం లోపం ఉంటే బాగు చేయబడాలి, సరి చేయబడాలి. పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారుగా బలలో పాలు పొందాలి. అలా ఉండనట్లు, అలా మనం సరి చేసుకున్నట్లు ప్రభుకు అప్పగించుకుందాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో ప్రార్థనాపూర్వకంగా పాలు పొందుతాం. ప్రార్థించండి.